హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వస్తున్నాను. ప్రతిరోజు లాగానే ఈరోజు మ్యారియో ప్యూజో అనేటువంటి రచయిత యొక్క మాటను చెప్పుకుందాం. మనం ఏమిటంటే మ్యారియో ప్యూజో చాలామంది తెలిసి ఉంటుంది. గాడ్ ఫాదర్ రచయిత. ఆయన చాలా ఫేమస్ గాడ్ ఫాదర్ మీకు తెలుసు. ఇంకా చాలా రాశాడు అనుకోండి, సిసిలియన్ అని, ఎథీనా అని, ఇంకా చాలా ఉన్నాయని. ఆయన ఒక చోట ఏమంటాడంటే చూడండి, నెవర్ హేట్ యువర్ ఎనిమీస్, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ జడ్జిమెంట్ అంటాడు గాడ్ ఫాదర్లోను. ఫస్ట్లో కొద్దిగా తికమక అయ్యాను నేను, ఏంటబ్బా అని. ఎవరికైనా ఎనిమీస్ అంటే కోపం ఉంటుంది కదా, ఎనిమీస్ అంటే ఎవరికైనా కోపం ఉంటుంది. ఏంటి ఈయన ఇలా చెప్పాడు అని చెప్పి అనుకున్నాను నేను. బాగా ఆలోచిస్తే తట్టింది అప్పుడు. కరెక్టే, మనం ఒక్కోసారి ఎనిమీస్ని అవసరానికి మించి ద్వేషించి, లేకపోతే తొందరలో వాళ్ళని ఒక దాన్ని ఏమంటాం, వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని చెప్పి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేసి వాళ్ళకు ట్యాగ్ ఇచ్చేసి అక్కడ పడేస్తాం. దానివల్ల మన జడ్జిమెంటు దెబ్బతింటుంది. అంటే నిజమైనటువంటి అంచనా వేయటం అక్కడ మనం పొరపాటు పడతాం, మన ఎనిమి యొక్క కదలికల్లో కానీ దాంట్లో కానీ. అదనమాట దాని అంతరార్థం. అటువంటి అంతరార్థంతో ఆయన అన్నట్టుగా నాకు అనిపించింది. నెవర్ హేట్ యువర్ ఎనిమీస్, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ జడ్జిమెంట్. అదనమాట. అర్థమైంది కదా? మీరు కూడా ఆలోచించండి. ఇలా మంచి మంచి పదాలు, మంచి మంచి వాక్యాలు మనం చదువుతూ ఉంటే దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆరు బయటకు వచ్చి చేస్తున్నది ఇది. మరి ఇది మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. దీన్ని మనం ప్రతిరోజు ఇలాగే ఒక మంచి మాటను మనం మాట్లాడుకుంటూ ఉందాం. తెలివైన మాటని, వర్డ్స్ని మనం చెప్పుకుంటూ ఉందాము. దానివల్ల మన హృదయ వైశాల్యం అనండి, మెదడు వైశాల్యం అనండి, ఆటోమేటిక్గా కొంత విస్తరిస్తుంది. ఒక తెలివైన మాటని, మంచి మాటని విన్నప్పుడు కదా. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ.